హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొక్కజొన్న ఉండే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మొక్కలు అయితే ఎక్కడ కూడా సీడ్ జర్మినేషన్ అనేది ఫెయిల్ అవ్వలేదు. నాకు తెలిసి చాలా వరకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. మనం ఫస్ట్ టైం డ్రిప్కి వేసామన్నమాట. జనరల్గా మనం వర్షాధారం ద్వారానే వేస్తాం. ఈసారి మాత్రం డ్రిప్కి వేసాం. ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను. రైతులు చాలా బాగా ఆదరించారు. దాంట్లో మేజర్గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే డ్రిప్కి ఎంత అయిందని చెప్పి అడిగారు. కొంతమంది పొలం ఎలా లేవులు చేశారు, మీరు సీడీ మిషన్తో పెట్టారు, ఎలా పెట్టారని కూడా అడిగారు. అయితే వాటితో పోల్చుకుంటే డ్రిప్ గురించి వచ్చిన కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి గల రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు చాలా ప్రాంతాల్లో వర్షాలు బాగా తక్కువగా పడ్డాయి. ఇప్పుడు వచ్చేది కూడా వేసవి కాలమే కాబట్టి నీటి సమస్య అనేది చాలా ఎక్కువ మంది రైతులకి అయితే ఉంది. అందరూ డ్రిప్ వేసుకునే ప్లాన్లో ఉన్నారు కాబట్టి నేను మన పొలానికి చాలా తక్కువ ఫస్ట్ ఎస్టిమేషన్ మనం వేపిస్తే సుమారు దగ్గర 60,000 రూపాయల ఎస్టిమేషన్ అయితే వేశారు. దానికి కొద్ది గొప్ప చిన్న చిన్న మనం మార్పులు చేసుకుని దాంట్లో సగానికి ఒక 30,000 రూపాయల్లో మనం డ్రిప్ వేసుకోవడం అయితే జరిగింది. ఈ పొలానికి మోటార్ ఏ ప్లేస్లో ఉంది, మోటార్ దగ్గర నుంచి ఎలా మనం అయితే లైన్ వేసుకున్నాము, ఎంత ఖర్చు వచ్చింది, పైప్ లైన్తో సహా ప్రతిదీ వీడియోలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అందులో మనం ఫస్ట్ తీసుకొని చూడండి, సుధాకర్ క్వాలిటీ పైప్ అయితే తీసుకున్నాం. 2 అంగుళాల పైపులు అయితే 2 ఇంచ్ పైప్ అయితే తీసుకున్నాం. ఇవైతే వీటికి ఈరోజు మనం ఇక్కడ ఇంటి దగ్గర అయితే తెచ్చుకున్నాం. ఇక్కడికే మీకు చూపిస్తే చూడండి. వీటికి మనం ఎల్ ఇస్తాం అనమాట. ఈ ఎల్ అంటే అండర్ గ్రౌండ్ ఇస్తే మనం ఎల్ ఇవ్వం, డైరెక్ట్ స్ట్రైట్ జాయింట్ అయితే ఇస్తాం. మనం నేల పైన ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఎల్ పెట్టిన తర్వాత మీకు ఫిట్టింగ్ ఫుల్ వీడియోలో మీకు అన్ని క్లియర్గా చూడొచ్చు. కాదే నేను మామూలుగా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎల్ పెట్టిన తర్వాత దీనికి మధ్యలో ఒకటి మా డ్రిప్ లేటర్ ముక్క చిన్న హాఫ్ ఫీట్ ముక్క అయితే పెడతాం. దీని నుంచి కటింగ్ వాల్ పెడతాం అనమాట. ఈ రెండు ఇలా ఉంటుంది. దీనికి పేపర్ డ్రిప్ లేయర్ వస్తుంది. మేము 60,000 ఎస్టిమేషన్ వేసినప్పుడు కూడా పేపర్ డ్రిప్ ఇచ్చామండి. మెయిన్ డ్రిప్ అయితే ఇవ్వలేదు, టెంపరీ డ్రిప్ ఇచ్చుకున్నాం. దానికి అంత ఖర్చు అయితే అవుతుంది. ఇప్పుడు అన్నీ చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇవ్వండి, ఈ పైపులకు మనకి ఈ లైన్ బ్లూ కలర్ మార్క్ ఉంటుంది కదా, అటు ఇటు హోల్ అనేది జరిగిపోకుండా కరెక్ట్గా ఈ సెంటర్ చేసి మనం గుర్తుపెట్టుకుంటే ఈ లైన్ అన్ని పైపులకి లైన్ ఉంటుంది. కరెక్ట్గా సీరియల్ వస్తుంది అనమాట. మన ఈ లైన్ మిస్ అయ్యి ఇక్కడ ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఇప్పుడు కొంచెం హోల్ అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, రకరకాలుగా వస్తుంది. అందుకని మనం ఇలాగే పెడతాం. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 3 ఫీట్లకి లైన్ పెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ 18 నెంబర్ దగ్గర పెట్టాలి. ఇక్కడ 18 నెంబర్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 1.5 ఫీట్ పెట్టాను. ఇక్కడ 1.5 ఫీట్ పెట్టానంటే ఆటోమేటిక్గా రెండోది ఇలా హెడ్ వస్తుంది కదా, దానికి కూడా సేమ్ ఇలాగే ఇక్కడ మీకు ఇలా 18 ఫీట్లు పెడతా. ఇది జాయింట్ అయినప్పుడు ఈ రెండు కలిపి పొడుగు వస్తాయి కాబట్టి మనకు 3 ఫీట్లు కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టుకున్న ప్రతిదీ 3 ఫీట్లు పెట్టుకోవచ్చు. అంటే ఇది నా లెక్క, నా అవసరాన్ని నేను ఇలా ఉంటుందని పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కరు రైతు రిక్వైర్మెంట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరేగా చేసుకోవచ్చు. మనం అంటే అంత ప్రొఫెషనల్గా వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం అయితే చేద్దాం. మా వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తారు కదా, చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ మనం 18 అంగుళాలు పెట్టాం. 18 అంగుళాలు అంటే ఒక 1.5 ఫీట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉంచుకోవాలి. ఎందుకంటే నేను డబల్ లైన్ పెడతాను. ఇక్కడికి వెళ్ళి కొలిచామంటే ఒకే ప్లేస్లో 2 డ్రిప్పులు పెట్టలేం కదా, అందుకని ఇక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇక్కడి నుంచి నేను 3 ఫీట్లు పెడతాను. అంటే సపోజ్ ఇంత రెండో దానికి ఇంత వస్తుందని అనుకుందాం. ఇలా 3 నెంబర్ ఉంది కదా, 3 నెంబర్ పైన బ్లూ కలర్ దగ్గర పెట్టాము. ప్లస్ కొంచెం పెద్దగానే పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడి నుంచి మనం అన్నీ 3 ఫీట్లు వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ప్రతిసారి ఆ టేప్తో తీసుకుని వేసుకునే కన్నా ఇది ఒక 18 అంగుళాలు, ఇది 3 ఫీట్లు కొలత కొలిచి ఆల్రెడీ పెట్టుకున్నాం. డ్రిప్ పైపు తేలిగ్గా ఉంటుంది, పని ఫాస్ట్గా అయిపోతుంది. ఒకరు మార్క్ పెట్టుకుంటే వెళ్తే మనం ఆ మిషన్తో కన్నాలు పెట్టుకోవచ్చు. ఒకేసారి 2 పనులు అయిపోతాయి. టేప్ అంటే ఇద్దరు ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పి 2 సైజులు అయితే కట్ చేసుకున్నాం. చూడండి, ఇది 18 అంగుళాలకి, ఇది వచ్చేసి 3 ఫీట్లు 3 అడుగులకి అనమాట. ఇక్కడ నుంచి మనం సేమ్ ఇందాకట్లాగా అనుకుని ఒకరే మనుషులు మనం మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, అక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కింద అంచనాగా వదులుకున్నాను. ఇక్కడ జస్ట్ మార్క్ పెడతాం. మనం పైపు లాక్కుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకు అనుమానంగా ఉంది అనుకుంటే ఇలాగే పక్కన ఇంకో డబల్ మార్క్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఇది మన హోల్స్ పెట్టే డై అనమాట. పీవీసీ పైపులకి వాడతారు చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది. దీన్ని నేను హెడ్ కట్ చేసేసానండి. ఎందుకు కట్ చేస్తానంటే డ్రిల్ మిషన్కి వేద్దామని చెప్పి ఆలోచనతో కట్ చేయడం జరిగింది. చేతితో మనం పెట్టాలంటే ఇన్ని పైపులకి వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదే మన ఇంటి దగ్గరే పైపులు ఉన్నాయి కాబట్టి డ్రిల్ మిషన్ సెట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఒక అరగంటలో మొత్తం అన్ని పైపులకి హోల్స్ అయితే పెట్టవచ్చు అనే ఆలోచనతో దాన్ని కట్ చేయడం జరిగింది. మనం ముందుగానే వీటికి మార్క్స్ వేసుకున్నాం కాబట్టి ఆ మార్క్ ఉన్న దగ్గర ప్రతి చోట హోల్స్ పెట్టుకున్నాను. చూడండి, చాలా తక్కువ శ్రమతో చాలా సులువుగా హోల్స్ అయితే పడిపోతున్నాయి. అదో ఫీల్డ్లో ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇటువంటి డ్రిల్ మిషన్లో ఛార్జింగ్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. కొనుక్కుని అవసరం ఉన్న వాళ్ళైతే కొనుక్కొని కూడా ఉపయోగించుకోవచ్చు. నాది ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను. 15-20 నిమిషాల్లో మొత్తం అన్ని పైపులకి హోల్స్ పెట్టడం కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి చూడండి పైపులన్నీ. మనం 3 ఫీట్లకు పెట్టాం కాబట్టి మీకు అలా దూరంగా కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ మనం జాయింట్స్ వేయాలి కాబట్టి లేటరల్ పైపు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇది గట్టి పైప్ అండి, పేపర్ పైపు కాదు. ముందుగా హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి వాటర్ లీకేజ్ అవ్వకుండా మంచి వాచర్స్ అయితే తీసుకోవాలి. మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. మీరు షాప్ వాళ్ళని అడిగి కొంచెం క్వాలిటీ వాచర్లు ఇవ్వమని చెప్పండి, ఎందుకంటే వాటర్ లీకేజ్ లేకుండా ఉంటాయన్నమాట. నేను వాడే అయితే బాగానే పనిచేస్తున్నాయి. మొత్తం అన్నట్లు బిగించుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఉన్న బ్యాలెన్స్ ఎల్బో జాయింట్కి మధ్యలో లేటరల్ పైప్తో జాయింట్ చేయాలి. మనం చాలా సులువుగానే చేసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా చూడండి, మీకు ఈజీగానే అర్థమైపోతుంది. అన్నిటికీ ఇంటి దగ్గరే నేను జాయింట్లు కూడా ఎక్కించేస్తున్నానండి. పొలంలో అయితే మట్టి పడిపోతుంది, సరిగ్గా కుదరదని చెప్పి అన్ని పైపులు ఒకే చోట ఉన్నాయి కదా, ఒకసారే పని అయిపోతుందని ఇంటి దగ్గరనే బిగించేసుకున్నాను. చూడొచ్చు, మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాం. ఈజీగా వెళ్ళి మనం పొలంలో పరుచుకోవడం మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉంది. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. మొత్తం మనకున్న 2.5 లేదా 2.5 ఎకరాలు నేను ఆల్రెడీ మొబైల్తో కొలుచుకున్నాను. చుట్టూ కొలత కరెక్ట్గా సెంటర్ చేసి ఒకే సింగిల్ పైప్ లైన్ వేశాను. మా మోటార్ 2 అంగుళాలు ఫుల్ పోస్తుంది కాబట్టి సరిపోతుందని అంచనాతో ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పీవీసీ పైపులు ఎక్కడా నేను గమ్ముతో సొల్యూషన్తో జాయింట్ చేయలేదండి. ఎందుకంటే పంట అయిపోయిన తర్వాత తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ జాయింట్లో కూర్చోబెట్టి పైన కడియ ముక్కలో ఎత్తు పెట్టాను, బరువు మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఈ జాయింట్లన్నీ ఇచ్చిన తర్వాత ఎండింగ్లో క్లోజ్ చేయకుండా కొద్దిసేపు మోటార్ రన్ చేయడం మంచిది. మనం డ్రిల్ మిషన్తో పెట్టుకున్న కన్నాలు పెట్టుకున్నప్పుడు వచ్చిన చెత్త కానీ మట్టి కానీ లోపల ఉండిపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా వేశాను. మీరు బాగా గమనిస్తే చూడండి ఎన్ని పైపులు వచ్చినాయో. నేను ఇంటి దగ్గర క్లీన్ చేసుకునే వచ్చాను, అయినా కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నట్టున్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు అయితే రావడం జరిగింది. మనకు డ్రిప్ పైప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైజు మీరు చూస్తున్నట్టుగా కర్రలు కట్ చేసుకుని పొలానికి ఈ చివర ఆ చివర వేసుకోవడం మంచిది. ఎందుకంటే పేపర్ డ్రిప్ ఎగిరిపోతుంది కాబట్టి ఈ కట్టెలకు తీగ కట్టాలి. చూడండి, ఇలాంటి సన్నది జిఏ వైర్ కట్టుకుంటే సరిపోతుంది. ఇది నేలకి ఆనుకునే విధంగా కట్టుకోవాలి, పైకి ఉండవసరం లేదు. మనం తన్నుకుని పడిపోయే ప్రమాదం అయితే ఉంది. నేల వరకు ఆనుకునే విధంగా ఉంటే అప్పుడు మీకు ఈజీగా పనిచేస్తుంది. మీరేమీ పొరపాటు పడకుండానే చూడండి, మీకు నెక్స్ట్ పార్ట్లో ఇదంతా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్లిప్లో చూడొచ్చు. డ్రిప్ పైపులు చాలా తేలిగ్గా ఉంటాయండి. రెగ్యులర్ లేటర్స్ అయితే బరువు ఎక్కువ ఉంటాయి. ఇది డ్రిప్ పైపులే కాబట్టి మా పాప 2 లైన్లు నేను 2 లైన్లు పరుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా లాక్కుంటే ఒక్కసారి మాకు 4 లైన్లు వెళ్తాయి కాబట్టి పని అయితే తొందరగా అవుతుందన్నమాట. మనం తీసుకుని 10 కిలోలు డ్రిప్ బిండలు అయితే తీసుకున్నామండి, పేపర్ డ్రిప్. వీటి ప్రైస్ లిస్ట్ అన్నీ మీకు లాస్ట్లో చాలా క్లియర్గా వివరంగా కూడా చెప్తాను నేను. ఇక్కడ మనం సెంటర్ ఒకే లైన్ ఇచ్చుకున్నాం కాబట్టి అక్కడ వరకు లాక్కుని వచ్చి మనం దీనికి జాయింట్ అయితే చేయాలి. ఇది వరకట్లో పేపర్ డ్రిప్కి జాయింట్ సరిగ్గా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు పేపర్ డ్రిప్ కోసం ప్రత్యేకించి జాయింట్స్ అయితే వచ్చినాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. సింపుల్గా వాటిని మనం అందులోకి ఎక్కించి ఒక చిన్న బటన్ లాక్ వస్తుంది, లాక్ చేయడమే సరిపోతుంది, బాగానే ఉంటుంది, పర్వాలేదు. మరీ హెవీ ప్రెషర్ ఉంటే కొంచెం లీక్ అవుతాయి, కానీ నార్మల్గా ఉంటే పర్వాలేదు. మనం ఫస్ట్లో పైపులకి 3 ఫీట్లు కొలత కొలుచుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే పైపుతో దాంతోనే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా కొలిచి లైన్ తేడా రాకుండా ఆ తీగకి కడుతున్నాం. ఇందాక కర్రల దగ్గర కొట్టాం కదా, మనం తీగ కట్టాం కదా, దానికి కడుతున్నాము. ముఖ్యంగా పేపర్ డ్రిప్ వాడేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్రిప్ లేటర్లు ఓవర్ టైట్ అయితే చేయొద్దు. లాగేటప్పుడు ఏదో అలా లూజు కాదు టైటు కాదు అనకుండా ఉండేటట్టు ఉండాలి. అప్పుడు మనం తీగ కట్టుకున్నప్పుడు నీరు ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే వాటర్ ప్రెషర్కి ఆ డ్రిప్ పైపు దగ్గర మొదల్లో ఊడిపోతుంది అనమాట. పని అయితే ఫినిష్ అయిపోయిందండి. చూడండి, ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఇటు అటు కూడా కరెక్ట్గా ఒక పైపుతో కొలత కొలిచి పెట్టాం కాబట్టి ఏం ఇబ్బంది లేకుండా పని అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ సీడ్స్ అయితే పెట్టేశాము. సీడ్స్ గురించి మీకు నెక్స్ట్ సెపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ డ్రిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ చూడండి, ఈ పేపర్ డ్రిప్ అనేది చాలా యూనిఫామ్డ్గా పడుతుందండి నీరు. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అంటూ పడడం అనేది ఏమి ఉండదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా బిందు సేద్యం 2 హోల్స్ ఉంటాయి. మీకు వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా డ్రాప్ కంటిన్యూస్గా పడతానే ఉంటాయి. మనం ఎక్కువసేపు వదిలేమంటే మనకు పైకి కనిపించకపోయినా లోపల గ్రౌండ్ మొత్తం తడిచిపోతుంది అనమాట. మా మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు స్టార్టింగ్ క్లిప్లో చూశారు కదా, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒక్క నైట్ వదిలేస్తే ఇలా కనిపిస్తుందండి. ఆ మధ్యలో మీకు పైన ఆరిపోయినట్టు ఉంది, కానీ అడుగును మాత్రం ఒక 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ కింద మాత్రం మొత్తం తడిచిపోయింది. మనం 1 సైడ్ ఇస్తున్నాము నీళ్లు, ఎందుకంటే నా 2.5 ఎకరాలకి సరిపోవడం లేదు. 1 సైడ్ ఉన్న వాళ్ళు పైపులు కొంచెం లీకేజ్ అవుతున్నాయి జాయింట్ల దగ్గర అని చెప్పి ఈ కేబుల్ టైటర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మొదల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 సైడ్ ఇస్తే మోటార్ తక్కువ అవుతుందండి. మొత్తం 2.5 ఎకరాలకి ఒకేసారి ఇస్తే సరిపోవడం లేదు. అందుకని లెఫ్ట్ అండ్ రైట్ డివైడ్ చేసుకుని ఒక్కొక్కసారి ఒక పక్క ఇస్తున్నాను. అప్పుడు చాలా బాగా పడుతున్నాయి అన్నమాట నీళ్ళు. అందుకే ట్యాగలు కూడా ఇచ్చుకున్నాను, కొంచెం ప్రెషర్ ఎక్కువైనా లూజ్ అవ్వకుండా ఉంటాయని. చూడండి, అక్కడక్కడ మీకు మొక్కలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ.
ఆ మొక్కలు వచ్చేటప్పుడు మనకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టాం కదా, కొంతమంది డ్రిప్ దూరం అయిపోతుంది అది ఇది అన్నారు, వస్తాయా రావా అనుకున్నాను. కాకపోతే చాలా వరకు 90% అయితే మనకి జర్మినేషన్ వచ్చింది. చూడొచ్చు మీరు, చాలా బాగా కనిపిస్తున్నాయి మొక్కలు కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనకి కలుపు మందు కొట్టే స్టేజ్ కూడా వచ్చాం మనం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మొత్తం వారం 10 రోజుల పని అనేది మీకు ఆ వీడియో క్లిప్స్ అన్ని సేవ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే వీడియో అయితే ఇచ్చాను. ఎక్కడ చిన్న చిన్న మిస్ అయి ఉంటే కామెంట్ లో కంపల్సరీ మీకు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం డ్రిప్ గురించి నాకు ఎంత ఖర్చు వచ్చింది, ఆ 2.5 పైన ఉంది, 2.5 కొంచెం తక్కువ ఉంది ల్యాండ్ మొత్తం. నేను ఫోన్ తోనే కొలిసాను. దాని గురించి కూడా మీకు చిన్న విషయం అయితే చెప్తాను. నేను మనం వాడిన డ్రిప్ లెటర్స్ అయితే ఇవ్వండి. జనరల్ గా ఇటువంటి కూడా ఉంటాయి. ఇది మనకి 900 గ్రాములు 800 గ్రాములు వస్తుంది. ఈ బెండని ఆల్రెడీ వెయిట్ చేశాను. ఇది మన 1500 ఎంత వచ్చింది. ఇది ఒకప్పుడు నేను చిక్కుడు పెడదామని చెప్పి తీసుకున్నాను కానీ ఉపయోగించలేదు. కానీ ఈసారి ఈ బెండలు తేలేదు. దీనికన్నా కూడా మీరు చూడొచ్చు, దీనికన్నా నాకు ఇది క్వాలిటీ బాగా అనిపించింది. చూడండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే బాగుంది, గట్టిగా కూడా ఉంది. మనకి అవకాశం ఉండి బాగా చేసుకుంటే ఒక 2 నుంచి 3 క్రాప్ల వరకు చేసుకోవచ్చు. అప్పుడు మనకి బాగా ఉపయోగం ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ బెండ, కొత్త బెండ వచ్చేసి మీకు 10 కిలోలకి ఒక 100-150 గ్రాములు ఎక్కువ ఉంటుంది, లేదా 100 గ్రాములు తక్కువ ఉంటుంది ఒక్కొక్క బెండ. అన్ని సమానంగా అయితే ఉండడం లేదండి. ఒకటి 1150 గ్రాములు వచ్చిందంటే ఒకటి 950 గ్రాములు వస్తుంది. ఆ విధంగా వస్తుంది. వీళ్ళు అప్రాక్సిమేట్లీ వీళ్ళు చెప్పిన మనకి 1000 మీటర్స్ వస్తుందని అయితే చెప్పారు. ఇది మనకి మనం తీసుకున్న రేట్ అయితే 2050 రూపాయలకి అయితే మనం తీసుకున్నాం అనమాట. నేను ఆ లెక్కలలో కాస్త ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముందంటే 2 ఫీట్లు 2.5 ఫీట్లు రకరకాలుగా మైండ్ సెట్ తో ఉండి ఆలోచించాను. అందుకని నాకు ఎక్కువ వచ్చింది. 15 బెండలు తీసుకున్నాను. ఈ బెండలకే నాకు 30,000 పైన ఖర్చు అయింది అనమాట. కాకపోతే నాకు 10 బెండలే పట్టినాయి. ఇది కూడా అవసరం పడితే ఇదంతా అయిపోతే 10 బెండలు పట్టినట్టు అనమాట. నాకు 5 రోడ్స్ అయితే మిగిలినాయి. కాకపోతే మనం నెక్స్ట్ దేనికన్నా వాడుకోవచ్చు చెప్పి నేను రిటర్న్ అవ్వలేదు. ఈ 5 మనం రిటర్న్ ఇచ్చేస్తుంటే నాకు 10,000 రూపాయలు వచ్చింది. నాకు మీకు నేను ఆ బిల్స్ చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను అసలు డ్రిప్ వేయాలనుకున్నప్పుడు చాలా సింపుల్ గా చూడండి. ఒకటి ఫోన్ లోనే మనం జీపీఎస్ ట్రాకర్లు ఉంటాయి కదా, ఆ జీపీఎస్ ట్రాకర్లతో ఇక్కడ మన మోటార్ ప్లేస్ అనమాట. ఇక్కడ మోటార్ పెట్టాను చూడండి, ఇక్కడ మోటార్ ప్లేస్ ఇది కరెక్ట్ గా ఉంది కదా. ఈ బిట్టే మన ల్యాండ్ చుట్టూ సర్కిల్ తిరిగాను నేను. సర్కిల్ తిరిగాను, ఇక్కడ సెంటర్ లో లైన్ వేద్దాం అనే ఆలోచనతోనే ఫస్ట్ ప్లాన్ దీని దగ్గర నుంచే వచ్చింది. అంటే ప్రొఫెషనల్ గా అయితే వేరే వాళ్ళు రకరకాల ప్లాన్స్ వేస్తారు. ఇది ఒక రైతు స్థాయిలో ఒక కామన్ మ్యాన్ వాడి పొలాన్ని డ్రిప్ వేసుకోవాలంటే ఎలా ఉంటుందని ఆలోచన, అంటే షాప్ వాడికి అర్థం కావడానికి నేను ఈ ప్లాన్ అయితే పెట్టాను. ఇది మీటర్స్ కాదండి, FT ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కింద ఇవన్నీ అడుగుల లెక్కనే కొలుచుకున్నాను నేను ఫోన్ లో పెట్టుకుని. నాకు ఇక్కడ నుంచి సెంటర్ లైన్ నుంచి ఈ చివరికి 210 అడుగులు 200 అడుగులు ఆ రేంజ్ వచ్చింది అనమాట. ఇదే నా మెయిన్ ప్లాన్ అంతా వేసుకున్నాను. ఈ మోటార్ దగ్గర నుంచి ఇక్కడికే నా దగ్గర ఉన్న పాత ముక్కలతో సెట్ చేసాను. ఇప్పుడు నాకు డబ్బులు తక్కువ అవ్వాలని ఇది మొత్తం కొత్త లైన్ వేసాను. ఈ మొత్తం కొత్త వేసాను అనమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆ మధ్యలో మోటార్ దగ్గర లైన్ కూడా కొత్తది వేయడానికి నేను ఎస్టిమేషన్ చేపిస్తే 56,000 వచ్చిందండి. దీనికి JCB వర్క్ లేదు, మొత్తం భూమిలో వేద్దామని చెప్పి అనుకున్నాను. చాలా ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి కొంచెం కొన్ని మార్పులు చేసుకుని ఆ మెయిన్ లైన్ తగ్గించేసి ఆ తర్వాత సింపుల్ గా ఈ విధంగా లైన్ చేయించాను. 38,350 రూపాయలు అయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ట్యాగ్లు జాయింట్లు తీసుకురావడం జరిగింది. వాటితో పోల్చుకుంటే ఒక 39,000 అలా అయింది అనమాట. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే నాకు 5 బిండలు మిగిలినాయి. 5 బిండలు అవి మిగిలినాయి కదా, నేను మొత్తం ఇంట్లో ఉన్న 5 బిండలతో కలిపి అయిన బిల్ అనమాట ఇది. నేను సుధాకర్ పైపులు అయితే వాడాను. ఒక్కొక్క పైప్ కి నాకు సుధాకర్ ఒక్కొక్క పైపు 375 రూపాయలు అయితే పడిందండి. ఒక పైపు 15 పైపులు అయితే నేను తీసుకున్నాను. ఒక పైపు ఇంకో సగం ముక్క అంటే ఒక పైపున్నర అయితే మిగిలింది. ఇవి అయితే 15 బిండలు తీసుకున్నాను. ఒక్క బిండ 2,050 రూపాయలు పడింది. ఇవి ఒక 5 బిండలు అయితే మిగిలినవి. మిగతా బరాబర్ అయితే బాగానే సరిపోయినాయి మనకి. డ్రిప్ విషయంలో మాత్రం ఎవరన్నా డ్రిప్ వేయాలంటే ఆలోచించొద్దండి. ఎందుకంటే వాటర్ చాలా సేవ్ అవుతుంది మనకి. పేపర్ డ్రిప్ అని చెప్పి చులకనగా చూడొద్దు. మీరు పొలంలో ఎక్కువ రాళ్ళు ఉండి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చూసారా, ఎక్కువ రాళ్ళు ఉండి ముళ్ళ పొలం అయ్యండి, మీకు ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకుంటే పేపర్ డ్రిప్ స్కిప్ చేసేయండి. మీ పొలంలో పేపర్ డ్రిప్ వద్దు, ఎందుకంటే తర్వాత చాలా టార్చర్ ఉంటుంది మనకి. రెగ్యులర్ లాటర్స్ గట్టి ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి ప్రయత్నించండి. సబ్సిడీ ఉంటే ఖచ్చితంగా సబ్సిడీని ఉపయోగించుకోండి. కానీ మా లాంటి పొలాలు ఉన్నాయి, ఎర్ర పొలాలు ఉన్నాయి, నల్ల పొలాలు అయినా సరే బాగున్నాయి, ముళ్ళు రాళ్ళు నాకు ఉండవు. నేను తరచుగా ఎప్పుడు కలుపులు తీసి పని అలాంటి ఎక్కువ పనులు నేను అందులో పెట్టుకోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా పేపర్ డ్రిప్ వేసుకోండి. 100% మీకు వర్క్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మన ముళ్ళు రాళ్ళు ఉన్నాయంటే మనం కూలి మనుషులు కానీ మనం కానీ నడిచేటప్పుడు ఈ పేపర్ మీద నొక్కిపోయేటప్పుడు ఎక్కడన్నా కన్నం పడే అవకాశం ఉంటుంది. అది వాటర్ లీకేజ్ అవుతూ ఉంటుంది. అది మళ్ళీ మనకి పెద్ద ఇబ్బంది ఉంటుంది. మనం కరెక్ట్ గా చూసుకుంటే 2-3 పంటలు గ్యారంటీ పండుతుందండి. ఈ రోజు ఒక మనిషి మనం నీళ్లు కట్టడానికి మొక్కజొన్నకు పెట్టుకుంటే సుమారు 1000 రూపాయలు అవుతుంది. అతను బత్తా డబ్బులతో అన్ని కలిపి. పంట అయిపోయేటప్పుడు ఎన్నిసార్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు. లెఫ్ట్ అండ్ రైట్ 2 వాళ్ళు పెట్టుకున్నాను నేను.
ఈ రోజు ఇక్కడ పెట్టుకుంటే రేపు అక్కడ పెట్టుకుంటాను. మళ్ళీ వారం దాకా నీళ్ళు అవసరం లేదనమాట. మొక్క జర్మినేషన్ బాగా వచ్చింది. ప్రస్తుతానికి పంట కూడా చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ మొక్కజొన్నకి మందు కూడా డ్రిప్ ద్వారా ఎక్కిద్దాం అన్న ప్లాన్ తో అయితే ఉన్నాను అనమాట. అది కూడా సక్సెస్ అవుద్ది. ఆల్రెడీ ఇంతకుముందు మన కూరగాయల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది పెద్ద డిఫరెంట్ ఏం కాదు. మొక్కజొన్న కూడా మనం ఎప్పటి నుంచి వేసాం కానీ వర్షాధారంగానే వేసాం. డ్రిప్ వర్కౌట్ అవుతుంది. అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆలోచించొద్దండి. ఈ విధంగా చిన్న చిన్న ప్లాన్లు వేసుకుని డబ్బు నా సొంత పొలం ఉంది అనుకుంటే పర్మనెంట్ లైన్ వేసుకోండి. నా దానికన్నా ఒక 10,000 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఈ 2.5 ఎకరాల పొలానికి అయితే. సొంత పొలం కాదు కౌలు పొలం అనుకుంటే ఈ విధంగా పైన వేసుకోండి. సుధాకర్ పైపులు నాకు 375 రూపాయలు పడ్డాయి. కొంచెం తక్కువలో కూడా ఉన్నాయి. 260, 270 కూడా పైపులు దొరుకుతున్నాయి మనకి. జాగ్రత్తగా వాడుకుంటే వాటితో కూడా పని చేసుకోవచ్చు అనమాట. నేనైతే క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఉంటానండి. అందరికీ నమస్తే. జై హింద్.